గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ మొక్కని నేలమేమంటారు. ఇది డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే 1 నుంచి 5 ఆకుల్లోపు నోట్లో వేసుకుని నమిలితే డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది. చూద్దాం. తింటుంటే చాలా చేదుగా ఉంటుంది. ఒకేసారి నమిలి మింగితే చాలా ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్క అంటే ఇప్పటి వరకు మీరు చూసిన మొక్కే ఇది. అదే ఇంట్లో ఇంకొక దగ్గర పెంచుకునే మొక్క అనమాట. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నేలవేమో మొక్క కుండీలో పెరుగుతుందా, లేకపోతే ఇంటి దగ్గర వేసుకుంటే పెరుగుతుందా అని అడుగుతూ ఉంటారన్నమాట. దానికి ఉదాహరణగానే మీకు ఈ మొక్క చూపించడం జరుగుతుంది. ఇంకొంతమంది సార్ తిప్పతీగను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. అది కూడా మీకు చూపిస్తాయి ఇదే వీడియోలో. ఇదిగో కనిపిస్తుంది కదండి, ఇది తిప్పతీగ. ఈ 2 మొక్కలు ఒక ఇంట్లో పెంచుకుంటే ఏ విధంగా పెరుగుతాయి అన్నది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. చాలామంది సార్ నేలవేం మొక్క చిన్నగానే ఉంటుందా లేదా పెద్దగా ఉంటుందా అని ఒక సందేహం. చూడండి, దాదాపు ఇక్కడ 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుందనమాట. అంటే చక్కగా పోషకాలు లభించి ప్రతిరోజు నీరు ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ మొక్క అద్భుతంగా పెరుగుతుంది. 1 మీటర్ నుంచి 2 మీటర్లు ఎత్తు పెరిగిన మొక్కలు కూడా నేలవేములో ఉంటాయి అన్నమాట. చూడండి, ఆకులు చూస్తే మంచి పోషకాలు కలిగిన ఆకుల్లాగా మీకు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇంట్లో పెంచుకోవటం వల్ల అనమాట. దాదాపు ఆకులు పచ్చిమిరప ఆకుల్లాగా ఉంటాయి అన్నమాట. మరి ఈ మొక్క గురించి ఉపయోగాలు అయితే గత వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది. 2-3 వీడియోలు చేసి ఉపయోగాలు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ వీడియోలో కేవలం మీరు మొక్కను గుర్తుపట్టి తెచ్చుకోవడానికి లేదా ఇంట్లో పెంచుకుంటే పెరుగుతుందా లేదా అన్న సందేహం తీర్చడానికి మాత్రమే నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు కావాలంటే మీరు ఇదే ఛానల్లో 3 వీడియోలు ఉన్నాయి నేలవేం గురించి, అవి చూడవచ్చు. అయితే అయినా సరే టూకీగా మీకు 1-2 మాటలు చెప్తాను ఈ వీడియోలో. మరి దీన్ని కొంతమంది నేలవేంపు అంటారు, కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని కాలమేఘ అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు 4-5 ఆకుల కంటే ఎక్కువ తినకూడదు. ఒకవేళ ఎక్కువ తినటం వల్ల ఏంటంటే షుగర్ పడిపోయే ప్రమాదం కూడా ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి ఇది ఒక షుగర్కే పనిచేస్తుందా అని మీరు అడగవచ్చు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది తిప్పతీగ. ఇది కూడా చక్కగా ఇంట్లో పెంచుకునే మొక్క అనమాట. ఇదంతా తిప్పతీగ పందిరిలాగా వేసుకుని మనం చిక్కుడు తీగలాగా పెంచుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇది తిప్పతీగ, నేలవేము 2 మొక్కలు ఒకలే పెంచుకుంటున్నారు. రైట్. ఈ యొక్క నేలవేముని కాలమేఘ అని కూడా అంటారు. ఇది కరోనా టైంలో అయితే శ్రీలంక వాళ్ళు కోవిడ్ని తగ్గించడానికి కూడా ఈ మొక్కని సిరప్ను వాడారనమాట. అంత గొప్ప మొక్క ఈ నేలవేము. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మరిన్ని విషయాలు తెలియజేస్తా.